అసలు ఈ ఫోన్ ఎందుకు కొనో నాకైతే ఏం అర్థమవుతలేదు. నేనైతే అసలు ఇది కొనుక్కున్నా బాగుండు, అప్పటి రోజులే మంచిగా ఉండేవి, మా స్నేహితులతోటి మంచిగా ఉండేది నేను. అసలు వాడు ఎందుకు కలిసిండో, ఫ్రెండ్ అన్నాడు, తర్వాతనే లవ్ ఓకే అయిపోయింది. తర్వాత ఇప్పుడు కాలేజ్లో తెలవడం ఏందో, ఇంట్లో తెలవడం ఏందో, నా లైఫ్ మొత్తం ఆగం చేసిండు వాడు. అసలు నాకు బతకాలని ఆశ ఏం లేదు, నాకు ఒకటే దారి, చనిపోవడమే నాకు దారి. అసలు నన్ను నేను చూసుకుంటేనే నాకు నా మీదనే అసహ్యం వేస్తుంది. ఎందుకు నేను ఇట్లా తయారైపోయినా? అంటే ఫోన్ వస్తే ఎవరైనా ఇలానే అయిపోతారా? వామ్మో, అసలు నేను బతకను, అసలు నా వల్ల కావడం లేదు. టైం అయినట్టుంది. ఇలా కాలేజ్కి ఫస్ట్ డే ఎట్లుంటుందో, కొత్త కాలేజీ, అంత కొత్త వాతావరణం. అయ్యో నా ఫోను, కొత్త ఫోన్ కొనుక్కున్నా. మా నాన్న కొత్త ఫోన్ కొనిచ్చిండు నాకు, కాలేజీకి పోతున్నా అనేసి. మా దోస్తులు కొన్నారు, కొనలేదు. నేనే అనుకున్న ఫోను. అయితే ఇక్కడ ఫోన్లు కొంటే వాటికంత తెలివి లేదు, కొంచెం నాకే ఉంది అంత ఇంత తెలివి, వాళ్ళకి అసలుకే లేదు. అమ్మో, ఇట్లా వేసుకుంటే బాగానే ఉంటాయి కానీ టైం అవుతుంది, కాలేజ్కి పోవాలిగా. మొత్తానికి అయితే ఫోన్ కొనడంతో సాధించేసిన. మా డాడీ ఇంటర్ అయిపోగానే ఫోన్ కొనిస్తని చెప్పిండు. మొత్తానికి అయితే కొనిచ్చిండు ఫోన్. అయితే ఈ కాలంలో నీకు ఫోన్ కూడా చాలా గ్రేట్. నిన్ను తోఫిగా కాలేజ్లో. సురేష్ నెంబర్ లేదు నా దగ్గర, మనకి మెసేజ్ చేయాలి. ఓల్డ్ ఫ్రెండ్, ఎట్లా వాళ్ళకి ఫోన్ చేద్దాం, మా ఫ్రెండ్ అనుకుంటా. హలో, హాయ్ రా, సురేష్ నెంబర్ ఉంటే పంపిస్తావా? నేను తనకి చాలా రోజులేదు కదా మాట్లాడి, ఒకసారి మాట్లాడదామని. ఓకే పంపించు. నెంబర్ ఫోన్ చేద్దామా ఒకసారి? అయితే నార్మల్ ఛార్జ్ చేద్దాం, మెసేజ్ పెడదాం. హాయ్ రా, హాయ్. చూద్దాం రిప్లై వస్తాడు. మెసేజ్ వచ్చింది, అన్నోన్ నెంబరా? మనం అన్ని నెంబర్స్ ఆల్రెడీ ఫీడ్ చేసి పెట్టినమే నైటే. ఎవరో మరి చూద్దాం ఒకసారి. అయితే అన్నోన్ నెంబర్ అన్నారు కదా. హాయ్ రా, నేను హరినా. హరి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మేబీ రాంగ్ నెంబర్ కావచ్చు కదా. ఒక్కసారి మీరు నెంబర్ కరెక్ట్గా చూసుకోండి. నా పేరు స్ఫూర్తి అండి, సురేష్ కాదు. మెసేజ్ అయితే పెట్టేసిన. ఇంకా వాళ్ళకి క్లారిటీ ఉండాలి, నాకైతే క్లారిటీ ఉంది. మెసేజ్ ఎంత స్ఫూర్తి అని వచ్చింది. ఇది వీడేంది నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చిందా? ఏంది వీడు స్ఫూర్తి అమ్మాయి నెంబర్ ఇచ్చింది వీడు. సరే ఎవరైతే ఉందిలే. స్ఫూర్తి ఎవరైతే ఫ్రెండ్, కొత్త ఫ్రెండ్షిప్ చేసుకుందాం అట్లా. ఓకే, లెట్స్ సే ఫ్రెండ్స్ స్ఫూర్తి నెంబర్ అయితే పెట్టేసిన. మళ్ళీ వచ్చింది. ఓకే, సారీ స్ఫూర్తి గారు, లెట్స్ ఫ్రెండ్స్. అబ్బా, నేను తెలియకుండానే ఫ్రెండ్స్ అయినా అప్పుడే. ఫ్రెండ్స్ ఇక కొద్ది రోజులు మాట్లాడితే అయిపోతుంది కదా. ఓకే, లెట్స్ బి ఫ్రెండ్స్ అండి. కాలేజ్కి టైం అవుతుంది. మళ్ళీ మనం క్లాస్కి పోతాం కదా, మళ్ళీ మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తే ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఒకసారి అయితే మెసేజ్ పెడదాం, మెసేజ్ చేయకండి. ఓకే అండి, నేను కాలేజ్కి వెళ్తున్నాను, మళ్ళీ తర్వాత మెసేజ్ చేస్తా. ఇంత ఫాస్ట్ మెసేజ్ పెడుతుందా? కీప్యాడ్ ఫోన్ అయినా కూడా గ్రేట్. కాలేజ్కి వెళ్తున్నా, నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళాక చేస్తాను. ఓకే సర్లే, కాలేజ్కి అయితే వెళ్తున్నాను, నేను కూడా కాలేజ్కి వెళ్ళాలి. ఓకే బాయ్. ఓకే రెడీ అయితే అయిపోయినాం కదా. మన ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఎట్లా మెసేజ్ అయితే చేయడు, తర్వాత నేను చేస్తాను చెప్పిన కదా. ఓకే వెళ్దాం ఇక కాలేజ్కి. ఫస్ట్ రోజు మస్తు టెన్షన్ అనిపిస్తుంది, ఎట్లనో ఏమో కాలేజ్కి పోవాలి తొందరగా. కాలేజ్కి అయితే వాళ్ళు రెడీ అయిపోయిన మొత్తం. ఇక ఎట్లా ఏం చేయాలి, తొందరగా పోవాలి కాలేజ్కి. అవును, ఒకసారి అమ్మాయికి కాల్ చేస్తే బెటర్ కదా, చేద్దాం. అవుతుంది. హలో
స్ఫూర్తి నేను మార్నింగ్ మెసేజ్ చేసిన కదా, మనం ఫ్రెండ్స్ అని కూడా మెసేజ్ చేసిన నేను. ఓకే ఓకే. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. ఇంకా అంటే ఏ కోర్స్ తీసుకున్నారు మీరు? ఓకే అవునా. ఓకే ఓకే. ఇలా కాలేజ్ అయితే మంచిగానే ఉంది, బాగానే ఫస్ట్ రోజు కాబట్టి. కొత్త ఫోను మా ఫ్రెండ్తో, కొత్త ఫ్రెండ్ పరిచయం అండి కదా, అతనితో మాట్లాడేసిన. ఒకసారి అయితే కాల్ చేద్దాం, మార్నింగ్ ఆయన ఫోన్ చేసిండు కదా, ఇప్పుడు ఒకసారి నేను చేస్తే మంచిగా ఉంటుంది. చేస్తే ఒకసారి రింగ్ అవుతుంది. హలో హరి, నేను స్ఫూర్తిని. హాయ్ స్ఫూర్తి, ఎలా ఉన్నావు? హలో, నేను బాగానే ఉన్నా. ఏం చేస్తున్నావు? నువ్వు తిన్నావా అన్నం? ఇంకా తినలేదు స్ఫూర్తి. ఇంకా నువ్వు తిన్నావా? అంటే ఇప్పుడు వచ్చిన కాలేజ్ నుంచి వెళ్ళి ఇంకా తినలేదు ఇంకా. సరే బాయ్. మరి నేను వచ్చేసరికి టైర్డ్ అయిపోయినా కదా, నేను నైట్ కాల్ చేస్తా, లిఫ్ట్ చేయు. నైటా? నాకు భయం, మా ఇంట్లో అందరూ ఉంటారు. ఫోన్ నైట్ టైం ఫోన్ వస్తే ఏమనుకుంటారు చెప్పు. మేబీ ట్రై చేస్తా ఒకసారి అయితే లిఫ్ట్ చేయనీకి. ఏమనుకోకు మళ్ళీ లిఫ్ట్ చేయకపోతే, ఓకేనా? సరే బాయ్. అవును కదా, ఆమెకి ఈవినింగ్ కాల్ చేసాను, నైట్ కాల్ చేస్తాను. నేను ఒకసారి కాల్ చేద్దాం. నైట్ అయితే 11 అవుతుంది, వాళ్ళు ఈ పాటు పడుకొని ఉంటారు. చేద్దాం, ఎట్లయితే ఏముంది. రింగ్ అవుతుంది, ఎత్తుతుందా నాకైతే కొంచెం డౌటే అనిపిస్తుంది. ఈ కాలంలో ఫోన్లో తక్కువ కదా మాట్లాడేది. ఏమంటుంది ఏమో. రింగ్ అవుతుంది, ఎత్తట్లేదు. హాయ్ స్ఫూర్తి, తిన్నావా? హలో చెప్పు. నేను ఇప్పుడే తిన్నా. నువ్వు తిన్నావా అన్నం? ఏం చేస్తున్నావు ఇంకా? ఏం చేస్తలేను, ఇంకా ఖాళీగానే ఉన్నా కదా, ఇలాగనే తిన్నా, పడుకుందామా అని వచ్చినాను ఇట్లా. అవును, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మీ పేరెంట్స్ వీళ్ళంతా? అంటే మీకు అక్క చెల్లెలు ఇట్లా ఏం చేస్తారు? అంటే ఎంతమంది ఉన్నారు చెప్పరాదు కొంచెం. ఇక చెప్పకుండా ఏం చేస్తారు? ఇక ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ నాకు చెప్పుకోవాలి అట్లా. ఇక మా ఇంట్లో వాళ్ళ ఏముంది, నాన్న వ్యవసాయం చేశాడు, అమ్మ ఇంటి దగ్గరనే ఉంటుంది. నాకు ఒక చెల్లి ఉంది, తమ్ముడు. వాళ్ళిద్దరు చదువుకుంటారు, నేను చదువుకుంటున్నా, అంతే మా ఫ్యామిలీ. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పొచ్చు కదా నాకు. ఫ్రెండ్సే కదా, నువ్వే అన్నావు కదా ఫ్రెండ్స్ అనేసి, చెప్పొచ్చు కదా మరి. మీ వాళ్ళే బెటర్. మా వాళ్ళు అయితే చేసేది ఏం లేదు. ఇక మా డాడీ అంటే ఎప్పుడు ఇక కళ్ళు కాంపౌండ్ అంటే కళ్ళు తాగడం అట్లా చాలా టార్చర్ దగ్గరనే ఉంటాడు. ఇక మా అమ్మమ్మ అయితే రోజు కూలి పోయి ఇట్లా కూలి పని చేస్తుంది అన్నట్టు. ఇక మా అన్నగా ఉంటుంది. మా అక్కకి ఎప్పుడో చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. ఇక ఈ కాలంలో అట్టే ఉంది అది. ఇక ఓకే బాయ్ స్ఫూర్తి. అంటే నీకు లేట్ అవుతుంది కదా, ఇక మీ వాళ్ళు ఏమనుకుంటారు ఏమో ఇట్లా ఫోన్ మాట్లాడితే. సరేలే బాయ్, నాకు నిద్ర వస్తుంది. సరే పడుకో, బాయ్. ఓకే ఓకే బాయ్, సరే గుడ్ నైట్. ఓకే ఓకే బాయ్. వామ్మో, నైట్ ఫోన్ మాట్లాడుతుంటే చాలా కష్టం. రోజు ఎట్లా మాట్లాడతారో ఏమో తల్లి అందరూ. ఒక్కరోజుకే నేను ఇంత భయపడుతున్నాను మా పేరెంట్స్కి. ఫ్రెండ్తోనే కదా అయినా ఉంటుంది కదా టెన్షన్. ఫ్రెండ్ అయినా అమ్మాయి మాట్లాడుతుందంటే అంతలే. సరే పడుకుందాం, చీకటి అయిపోతుంది కదా. రోజు మాట్లాడుతున్నాను, ఇవాళ ఎట్లయినా అడగాలి. అంటే కలుద్దాము అని ఇట్లా. అంటే ఫ్రెండ్స్ ఇంట్లో చాలా లేదు కదా, మా ఇంట్లో మాట్లాడుతున్నాం ఇట్లా. ఒకసారి మీట్ అయితే బెటర్ కదా, ఫోన్ చేసి చెప్పినాము ఒకసారి. హాయ్ స్ఫూర్తి, బాగున్నావా? హరి, బాగున్నావా? ఏం చేస్తున్నావు? తిన్నావా అన్నం? నేను ఇప్పుడే తిన్నా. ఇట్లా ఎన్ని రోజులని ఇట్లా ఉంటాను చెప్పు. అంటే ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎప్పుడు ఒకసారి కలవాలి కదా, మీట్ అయిదాం ఇట్లా ఏదైనా చూద్దాం అట్లా. ఓకేనా నీకు? ఎప్పుడు ఫోన్ అనే అవుతుంది చాలా రోజుల నుంచి వెళ్ళి ఎట్లా కలుగుతాం. ఓకేనా నీకు? కలవడమా అంటే అవును, చాలా డేస్ నుంచి కాల్స్ అవుతున్నాయి కదా. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఉంటుంది మాట్లాడాలి అనేసి, కలవాలి అనేసి. ఓకే చూద్దాం, ట్రై చేస్తా, ఏమనుకోకు. ఓకేనా? ఓకే ఓకే సరే మరి కలుద్దాం. కరెక్ట్ టైం చూసుకొని ఇప్పుడన్నా. ఓకే మరి సరే బాయ్. సరే ఇప్పుడు కలవాలి ఫ్రెండ్ని. బాగా ఉంటుంది కదా ఆ ఫీలింగ్. కొత్త ఫ్రెండ్ని ఫస్ట్ టైం కలవబోతుంటే మస్తు ఉంటుంది, మస్తు అనిపిస్తుంది అసలు. చూద్దాం ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమో. పడుకుందాం. రోజు రొటీన్
పడుకోవడం లేవడం ఫోన్ మాట్లాడడం కాలేజ్కి వెళ్ళడం ఏందో ఏమో ఎప్పుడు కలుస్తామో ఏమో నా ఫ్రెండ్ కొత్త ఫ్రెండ్